హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు కామేశ్వరి. నేను ఈరోజు మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలి అనుకుంటున్నాను. చిన్నది, అందరూ ఈజీగా గుర్తుపెట్టుకునేలాగనమాట. ఏమిటంటే, ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేస్తాం. బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం చూడండి. ఇదిగో, ఇది నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను అనమాట. ఇది అయితే ఈ బ్యాక్ పార్ట్ కటింగ్కి ఫస్ట్ ఇలాగ తీసుకొని చంక లూజ్ తీసుకుంటాం. దాంట్లో ఈ సెంటర్ పాయింట్ నుంచి 1.5 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి అనమాట. అప్పుడు దానికి ఇలాగ రౌండ్ షేప్ చంక కట్ చేస్తాం. ఓకే కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి దీని మీద ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా మొత్తం మెజర్మెంట్ చేసుకుంటాం కదండి. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని ఏమొచ్చి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఇలా పెట్టుకొని చుట్టూ మొత్తం మెజర్మెంట్ తీసుకుంటాం అన్నమాట. ఇలా తీసుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే, ఈ బ్యాక్ పార్ట్లో ఫస్ట్ 1.5 ఇంచు పెట్టి అక్కడి నుంచి చంక రౌండ్ తీసాం. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏం చేయాలి? ఒక హాఫ్ ఇంచి మనం ఏం చేస్తాం, 1/2 ఇంచి లోతు తీసుకుంటాం అన్నమాట కదా. అయితే ఆ లోతు అందరికీ ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఎక్కడ అనేది తెలీదు. కొందరు ఇక్కడి నుంచి పెడతారు, కొందరు ఇక్కడ పెడతారు, ఇలా తేడా వచ్చేస్తుంది అనమాట. ఆ సెంటర్ పాయింట్ గుర్తు పెట్టుకోవడం కోసం నేను ఇప్పుడు మీకు ఒక చిట్కా చెప్పబోతున్నాను. ఏంటంటే, ఈ బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడు మనం మొత్తం ఇదిలాగా మెజర్మెంట్ ఇస్తాం కదండి, మొత్తం అచ్చు గీసుకుంటాం కదా. గీసుకున్నప్పుడు అలాగే ఈ 1.5 ఇంచు పెట్టి మనం చంక రౌండ్ తీసాం కదా, అదే కొలతతో మార్కింగ్ మనం ఇక్కడ ఇలా చేసుకున్నాం అనుకోండి. మార్కింగ్ అప్పుడు మనకి సెంటర్ పాయింట్ అనేది, చంకకి సెంటర్ పాయింట్ ఎక్కడ అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు ఇది తీసేసి కరెక్ట్గా అదే మార్కింగ్ మీద ఇగో ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్కి ఇక్కడ 1/2 ఇంచి, ఈ సెంటర్ పాయింట్ కరెక్ట్గా గుర్తు పెట్టుకోవడం కోసం ఎక్కడ ఈ కర్వ్లోనూ సెంటర్ పాయింట్ ఎక్కడ అని తెలియడం కోసం మనం ఇది పెట్టినప్పుడే మొత్తం చుట్టూ డయాగ్రామ్ గీసుకున్న తర్వాత ఇది పెట్టినప్పుడే అడుగు భాగానికి కూడా కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది తీసేస్తే చంక 1 ఇంచి తగ్గించుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి, అప్పుడు దానికి తిన్నగా తీసేయచ్చు అనమాట. ఇది ఇంకా ఎక్కడ డౌట్ రాదు. సెంటర్ పాయింట్ ఎక్కడ అనేది మనకి కొలత గుర్తు పెట్టుకోవడానికి అనమాట. ఇది నేను చెప్పాలనుకున్నాను. బాగుందా ఫ్రెండ్స్? ఇలా అయితే మీకు ఎవ్వరికి ఇబ్బంది రాదు. మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.